భారతదేశం వివాహ బంధం అనే సూత్రం మీదే నడుస్తోంది. కాబట్టి పెళ్ళైనటువంటి ప్రతి ఒక్క దంపతులు కూడా ఆ యొక్క పెళ్లికి విలువివ్వాలి. వివాహం అంటే వేరువేరుగా బ్రతకడానికి కాదు, లేదా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు, ఇష్టంగా బ్రతకడానికి. మీరు పెళ్లి చేసుకుని పిల్లలు కని తర్వాత భార్య భర్త మధ్యలో ఏదో వివాదం వస్తే దాన్ని చాకుగా చూపి సపరేట్గా బ్రతికితే పిల్లల పరిస్థితి ఏంటి? సింగిల్ పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నటువంటి పిల్లల మానసిక స్థితి ఈ మధ్య బాగోవడం లేదని ఎన్నో శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. అంతేకాదు, దగ్గర ఉంటేనే ఏదో కొన్ని సమస్య పోతాయి తప్ప దూరంగా ఉంటే అవి ఇంకా ఎక్కువగా బలపడతాయి. వివాహ బంధానికి మీరు విలువివ్వాలి. విడివిడిగా ఉండడానికి కాదు కదా మీరు పెళ్లి చేసుకున్నది. ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పిల్లల్ని ఎందుకు కనాలి? వివాహ బంధంలో చిన్న చిన్న తగాదాలు అనేవి సాధారణం. వాటిని మీరు పరిష్కరించుకోవాలి, లేదా కోర్టు ద్వారా పరిష్కరించబడాలి. అంతేగాని విడివిడిగా ఉండకండి అంటూ సుప్రీంకోర్టు అయితే ఈరోజు ఒక కీలకమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ గారు అయితే ఈ యొక్క తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అంటే తీర్పు కాదు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వివాహ బంధం గురించి. ఇకనైనా పిల్లల గురించి విభేదాలు పక్కన పెట్టి కలిసి జీవించడానికి ప్రయత్నం చేయండి అంటూ ఆ దంపతులిద్దరికీ కూడా సలహాలు ఇచ్చారు.